మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మనం చూడగలిగితే, మన పాపములను మనం ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. పాపమనేది ప్రతి మనుష్యుడు భూమి మీద చేయడం అనేది అది మనం ఎరిగిన విషయమే. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, పవిత్రుడు. ఇక లోకములో జన్మించినటువంటి ప్రతి మనుష్యుడు లేక ఎంతమంది అవతార పురుషులైనా కానీ అందరూ పాపం చేసిన వారే. అయితే నిజదేవుడు లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క చెంతకు రాగలిగి మన యొక్క పాపాలను ఎప్పుడైతే మనం ఆయన దగ్గర ఒప్పుకోవడం జరుగుతుందో ఆయన మనను క్షమిస్తాడు. మనం పరిపూర్ణమైన మార్పు చెంది పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించేటప్పుడు సాతానుడు ఒక్కొక్కసారి మన పవిత్రమైన జీవితంలోనికి వాడు ప్రవేశించి, నీ వెనుకటి జీవితంలో నీవు ఈ విధమైన తప్పు చేయలేదా, ఆ విధమైన తప్పు చేయలేదా, నీవు ఇలా తిరగలేదా, నువ్వు అలా తిరగలేదా అని ఒక్కొక్కసారి మన వెనుకటి రోజుల్లో చేసినటువంటి పొరపాట్లన్నిటినీ కూడా ఒక చక్కని ఆత్మీయ జీవితంలో నడిచేటప్పుడు వాటన్నిటినీ మనకు చూపించి ఆత్మీయతలో ముందుకు వెళ్ళనివ్వకుండా మనను బలహీనపరిచి వెనక్కి నెట్టేస్తూ ఉంటాడు. బైబిల్ ఏం చెబుతుంది? మీ వెనుకటి పాపం ఏదైతే నేను క్షమించేశానో తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరంగా ఉంది. నేను క్షమించిన పాపం వీపు వెనుకన పారవేయగలిగి తిని, నేను క్షమించిన పాపం అగాధములో పడిపోయాది. నేను క్షమించిన పాపం మంచు ఏ విధంగా సూర్యకిరణముల ద్వారా ఆవిరైపోతుందో ఆ విధంగా మీ పాపములు ఆవిరైపోయాను అని వాక్యపు యొక్క విషయాలు ఎన్నో మనకి విధంగా తెలియపరుస్తున్నాయి. నీవు దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకున్న దాన్ని దేవుడు క్షమించేశాడు. క్షమించిన దాన్ని ఇంకెప్పుడు కూడా చేయకుండా పవిత్రంగా జీవిస్తున్నావు. అలా జీవించేటప్పుడు నిన్ను ఆ విధంగా ముందుకు వెళ్ళనివ్వకుండా నీ వెనకటి జీవితాన్ని జ్ఞాపకానికి తెచ్చి సాతానుడు నిన్ను బలహీనపరిచాడు అంటేగాన ఏమాత్రం కానీ అవకాశం ఇవ్వకుండా అవన్నీ కూడా నా దేవుడు తుడిచివేశాడనే ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళిన వ్యక్తివి కాగలిగినట్లయితే నీవు నమ్మిన దేవుడు ఎంత పరిశుద్ధుడో అదే పరిశుద్ధత నీవు కలిగి ఒక సమమైనటువంటి జీవితం ఆయనతో కూడా నీవు గడపటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది.